హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 50 ఏళ్ల వయసులో పాటించాల్సిన 5 పంచసూత్రాలు. మీరు 50 ఏళ్ల స్త్రీ కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ వయసులో మీరు మీ కుటుంబానికి చాలా అవసరం. 50 ఏళ్ల వారు ఇంటి పెద్దగా ఇంటి బాధ్యతలు స్వీకరించడం మీ బాధ్యత. ఈ వయసులో మీ కుటుంబంలో ఎలా మెలగాలి, మీ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, అలాగే శృంగారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వయసులో ఎక్కువగా శృంగారం చేస్తే ఏమవుతుంది, అయితే మీకు వయసు అయిపోతుంది కాబట్టి ఈ వయసులో చేయవలసిన అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను. వీడియోలోకి వెళ్దాం. 1వ సూత్రం. మీరు 50 ఏళ్ళు దాటిన వారు కాబట్టి మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కుగా ఉండాలి. ఈ వయసులో మీరు ఎంతో మర్యాదపూర్వకంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు అందరూ గౌరవంగా ఉంటారు. ఈ వయసులో మీరు ఏ పని చేయకపోయినా కూడా తెలియని విషయాలను దగ్గరుండి మరీ చేయించాలి. ఈ వయసులో ఎలాంటి తప్పుడు పని చేయరాదు. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు అందరూ ఆదర్శంగా ఉంటారు. మీరు వాళ్ళ ముందు ఆదర్శంగా ఉండాలి తప్ప నిర్దోషిగా ఉండరాదు. ఇక 2వ సూత్రం. మీకు ఈ వయసులో అనారోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని నెలకు ఒకసారైనా పరీక్ష చేయించుకోండి. అవి: 1 షుగర్, 2 బీపీ, 3 థైరాయిడ్. మరియు ఈ 5 పదార్థాలకు కాస్త దూరంగా ఉండండి. 1 చక్కెర, 2 ఉప్పు, మైదా, కల్తీ నూనెలు, స్వీట్లు. ఇక 3వ సూత్రం. 50 ఏళ్ల వయసులో కూడా మీకు శృంగార కోరికలు కలిగితే వాటిని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మీ కుటుంబ సభ్యుల ముందు పరువు పోతుంది. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ముందు మీరిలా అసభ్యంతరంగా ప్రవర్తిస్తే వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో నుండి తరిమేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ వయసులో అలాంటి తప్పుడు పనులు చేయకండి. 4వ సూత్రం. 50లో మీ వయసు తగ్గుతుంది కాబట్టి కాల్షియం కోసం ఈ మూడింటిని ఎక్కువగా తీసుకోండి. 1 కూరగాయలు, 2 ఆకుకూరలు, 3 పండ్లు. 5వ సూత్రం. మీ జీవితంలో ఎన్నెన్నో చూసి ఉంటారు కాబట్టి కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలి. అవేంటంటే: 1 గడిచిపోయిన రోజులను అస్సలు గుర్తించుకోరాదు. 2 మీకు ఎవరి మీదనైనా కోపం ఉంటే దాన్ని అస్సలు గుర్తించుకోరాదు. 3 మీ వయసు అయిపోతుందని బాధపడవద్దు. 4 వీటిని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రశాంతత దూరం అవుతుంది. 50 సంవత్సరాలు అంటే దాదాపు సగం జీవితాన్ని చూసి ఉంటారు. కాబట్టి ఈ వయసులో మీకన్నా చిన్నవాళ్లను క్షమించండి. మీ ప్రాణ స్నేహితులను అప్పుడప్పుడు కలవండి. మంచి ఆలోచనలతో మీ జీవితాన్ని గడపండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారాన్ని తినండి. రోజులో ఓ 30 నిమిషాలైనా వ్యాయామం చేయండి. ఇంకో ముఖ్య విషయం. ఈ వయసులో దయచేసి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీరు మీ కుటుంబ సభ్యుల ముందు దిగజారకండి. ఈ వయసులో శృంగార కోరికలు కలిగితే మీ భర్తతో వాటిని తీర్చుకోండి. లేదంటే వాటిని మీ అదుపులో ఉంచుకోండి. అంతేకాని ఈ వయసులో ఎలాంటి తప్పుడు పనికి సిద్ధపడకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.